రైట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. 7 గంటల నుంచి పోలింగ్ అయితే జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారం ముగింది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎలక్షన్స్ ప్రారంభం కావడం. ప్రస్తుతం అయితే దాదాపు 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి మాత్రం చూడవచ్చు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ 52 లక్షల మంది ఓటర్లు, 52,15,410 మంది ఓటర్లు ఇందులో పార్టిసిపేట్ జరుగుతుంది. అందులో పురుషులు 25 లక్షల మంది, అదేవిధంగా స్త్రీలు 26 లక్షల మంది, ఇతరులు దాదాపు 635 మంది ఈ మొత్తం కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఎన్నికలు జరిగేటటువంటి డివిజన్ మొత్తం కూడా దాదాపు 2,981 డివిజన్లో ఈ ఎలక్షన్ జరుగుతాయి. మరోవైపు పోలింగ్ కేంద్రాలు మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయనుంది. మరోవైపు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం దాదాపు కార్పొరేషన్ సంబంధించిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన విషయంలో అటు ఎలక్షన్స్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో CCTV వెబ్ కాస్టింగ్ ద్వారా మెయిన్ ఇక్కడ ఎలక్షన్ కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు మొత్తం కూడా 7 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంటే గ్రామీణ స్థాయిలో అంటే మున్సిపాలిటీ పరిధిలో పనులకు వెళ్ళే వారందరూ కూడా మున్సిపాలిటీ పరిధిలో వారందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడినటువంటి హాలిడేని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అయితే పురపాలక వారీగా చూస్తే దాదాపు 2,569 వార్డుల్లో 10,700 పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి అదేవిధంగా ఎక్కువ మంది అభ్యర్థులు 2,538 మంది అభ్యర్థులు, అదేవిధంగా BRS నుంచి 2,478 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి 2,252 మంది అభ్యర్థులు ఇందులో పార్టిసిపేట్ జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్ సంబంధించిన విషయంలో ఈ రోజు పోలింగ్ కంప్లీట్ అవుతుంది. రేపు ఒకవేళ రీపోలింగ్ కండక్ట్ చేయాలనుకుంటే రేపు రీపోలింగ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 16వ తేదీన అంటే దాదాపు 3 రోజుల పరిధిలో ఈ యొక్క కౌంటింగ్ అభ్యర్థుల ఎన్నిక, మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్, కార్పొరేషన్ లో వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక 16వ తేదీన జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా అంటే DGP కూడా ఇప్పటికే సంబంధించినటువంటి సెన్సిటివ్ ఏరియాస్, మోర్ సెన్సిటివ్ ఏరియాస్ కూడా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీస్ శాఖతో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఒకవేళ లైన్ లో ఉంటే మాత్రం పోలింగ్ వచ్చి కేంద్రాల్లో లైన్ లో ఉంటే మాత్రం వారికి కూడా ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే మక్తల్ ప్రాంతంలో నిన్న భాజపా అభ్యర్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ మాత్రము వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతము ఆ వార్డును మాత్రము క్యాన్సిల్ చేశారు. త్వరలోనే ఆ వార్డుకు కూడా ఎన్నికలు జరిపించే అవకాశం ఉంది. మిగిలినటువంటి దీంట్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్ని నిర్వహిస్తుంది. దీంతో పాటు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేతలు కూడా పోటీగా 3 త్రిముఖ పోటీగా BRS పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ 3 ప్రధాన పార్టీలు కూడా ఇప్పటికే అన్ని ఎన్నికల ప్రచారం కంప్లీట్ చేయడం. హోరాహోరీ ప్రచారంలో అందరూ కూడా తమదైన శైలిలో కూడా ప్రచారాలు ముగించారు. తర్వాత నిన్న ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా ప్రలోభాల పర్వం కొనసాగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలు ఎలాగైనా ఈసారి మేయర్లు సీట్ ని కైవసం చేసేందుకు అటు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున సీట్లు గెలిచేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే అన్ని సిద్ధం కావడం జరిగింది. అక్కడ జిల్లా స్థాయిలో పార్లమెంటరీ వైజ్ గా నియోజకవర్గాల మంత్రులను ఇన్ఛార్జ్ గా నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించారు.
ఈ రోజు కొడంగల్కి వెళ్తారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్లి తమ మున్సిపల్ ఎన్నికలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలకు కొడంగల్ పట్టణం జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి బాలుర పాఠశాలకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. అనంతరం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎవరు కూడా ప్రజలందరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు అనేక ప్రకటనలు, సమాచారం సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు, పత్రికల ద్వారా ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో గతంతో పోలిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఈసారి మెరుగైనటువంటి శాతం పోలింగ్ శాతం పెంచే విధంగా ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన దాంట్లో ప్రచారాలు, అదేవిధంగా సోషల్ మీడియా ప్రచారాలు కూడా జోరుగా కొనసాగించారు. గతంతో పోలిస్తే మరి ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం జరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలింగ్ 7 గంటల నుంచి కూడా ప్రశాంత వాతావరణం, ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ సిబ్బంది అందరూ చేరుకున్నప్పుడు కూడా కొంత మాక్ పోలింగ్ నిర్వహిస్తా అంటారు. అక్కడ ఏజెంట్లతో మాక్ పోలింగ్ కండక్ట్ చేస్తారు 1 గంట సేపు. గంట తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నిక మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.